ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 1 బీఆర్ఎస్ కు వెళ్లే అవకాశముండగా 4 కాంగ్రెస్ బాగా వేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందనే అంచనాలున్నా ఒకవేళ సామాజిక వర్గాల కూర్పులో ఇబ్బందులు ఎదురైతే వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీటుకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే వేం నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై తీవ్ర స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలోనూ రెడ్లకు ఖచ్చితంగా అభ్యర్థి దక్కే అవకాశాలున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి రెడ్లకు అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకవేళ రెడ్లకు అవకాశముంటే సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ నేతలు హరివర్దన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెడ్లకు ఛాన్స్ లేకుంటే వేం నరేందర్ రెడ్డికి వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రెడ్లను పరిగణలోకి తీసుకోకుంటే ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని అత్యంత వెనుకబడిన కులాలకు కేటాయించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంబీసీలకు కాకుండా బీసీలకు మాత్రం సీటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు కారణం టీపీసీసీ చీఫ్ గా బీసీ ఉండటం. మంత్రివర్గ విస్తరణలో ముదిరాజు సామాజిక వర్గానికి అవకాశం దక్కనుండడమే. అయితే యాదవ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ తదితరులు ఎమ్మెల్సీ పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు పేరు కూడా ప్రస్తావనకు వచ్చినా ఏఐసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ పోస్టుపైనే ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల చిట్టా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో సీటుకు 2 లేదా 3 పేర్లను టీపీసీసీ అధిష్టానానికి పంపనుంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేయనున్నారు. సిపిఐ, మజ్లిస్ పార్టీల ప్రతిపాదనలు, అధిష్టానం సూచనలు, సోషల్ ఇంజనీరింగ్, పార్టీ పట్ల అంకిత భావం తదితరాలను పరిగణలోకి తీసుకుని కసరత్తును ఒక కొలిక్కి తీసుకురానున్నారు. రేపు గాంధీ భవన్లో జరగనున్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు రానున్నారు. అదే రోజు ఆమె ఢిల్లీకి వెళ్లిపోతారని, మరుసటి పర్యటనలో కసరత్తు పూర్తవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.